కాబట్టి పూట నేను మీతో చెప్తున్నా, అసలు నీ పిలుపు ఏంటి, ఏర్పాటు ఏంటి ఎరిగి నువ్వు పయనిస్తే దేవుడు నీ చరిత్రను తలకిందులు చేస్తాడు. అసలు మొద్దుకైన ఈ స్థాయికి తేవడం గల కారణం ఏంటి? నెంబర్ 1, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములను గూర్చి, రాజు అతన్ని కనపరిచిన సంగతి గూర్చి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. స్తోత్రం చెప్పండి. ఇందులో మొదటి తలంపు తీసుకొస్తున్నా. మొర్దెకైని ఎంతగా హెచ్చించాడో చెప్పాను ఇప్పటి వరకు. ఓ చిన్నపాటి మనుషుడే కానీ ఘన చరిత్రలు సాధించేవానిగా ఉంచాడు మొర్దెకైని. మొర్దెకై ఓ చిన్నపాటి మనుషుడే ఘన చరిత్ర సృష్టించాడు. చరిత్ర రాయలేదు, అతని చరిత్రే మరొకరు రాసే స్థితికి దేవుడు అతన్ని దిగించాడు. స్తోత్రం చెప్పండి. ఇంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి, ప్రధానమంత్రి అయ్యే స్థాయికి దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే మొర్దెకై యొక్క బలం. అనండి అనండి గట్టిగానండి. మొర్దెకై యొక్క బలం. మొర్దెకై యొక్క బలం ఏంటి? బలం. అతడు చిన్నపాటి మనుషుడు కదా, అతనికి ఏం బలం ఉందండి? చిన్నపాటి మనుషుడు కదా, అతనికి ఏం బలం ఉంది? ఏంటి మొర్దెకై యొక్క బలం ఏంటి? మొర్దెకై యొక్క బలం ఎవరిని యుద్ధం చేయలా, ఎవరిని కొట్టలా, ఎవరిని తిట్లా, ఎవరిని ఫైట్ చేయలా. అతని బలము అతని ఆత్మీయతలో దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అతని బలం ఏంటి? రండి చూద్దాం. అతని ఆ బలం, మొర్దెకై యొక్క బలం ఏంటి? రండి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో దాన్ని ఆమానుకు తెలిపారు. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చెయ్యచాలనని వారితో చెప్పి ఉండెను. అయితే వచ్చినాం. మొర్దెకై వంగకయో నమస్కరింపకయో ఉండుట ఆమెను చూసినప్పుడు బహుగా కోపగించాడు. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. మొర్దెకై చెప్పాలి, వంగకయో నమస్కరింపకయో. మొర్దెకై యొక్క బలం ఈ వచనంలో నాకు కనపడింది. ఇక తల్లు పైకెత్తి నా వైపు. ఏంటి అతని బలం అంటే, ఒక ప్రధానమంత్రి తన ముందు వెళ్తున్నాడు రోజు. ఇతడేమో ద్వారపాలకుడు. అతడు వస్తున్న ప్రతిసారి గేట్లు తీయాలి, గేట్లు వేయాలి. ఇతడు ద్వారపాలకుడు. అయితే ఆ మాదీయ పారసీక రాజ్యాలలో ఒక చట్టం అమల్లో ఉంది. ప్రధాని వచ్చినప్పుడు రాజులు వంగి సాష్టాంగపడి నమస్కారం చేయాలి. వంగాలి. నేల మట్టు వరకు తలకై కింద పెట్టి వంగిపోయి నమస్కారం చేయాలి. అది ఆ దేశ చట్టం. కానీ అందరూ ప్రధానమంత్రి అయిన ఆమాను వస్తుంటే అందరూ వంగుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, వంగి నమస్కరిస్తున్నారు. కానీ యోదయ సాంప్రదాయం ఏంటో తెలుసా? సాగిలపడి వంగి నమస్కరించడం అనేది ఒక్క దేవునికి మాత్రమే చేయాలి. అలా చేయనందుకే వారిని దేవుడు చెరలోనికి పంపించాడు. ఇది మొర్దెకైకి బాగా తెలుసు.
దేవుని ఎదుట మాత్రమే కాకుండా విగ్రహములు ఎదుట వంగినందుకు మాత్రమే, విగ్రహములు ఎదుట సాగిలపడినందుకే వారిని దేవుడు శరలో వదిలేశాడు. ఆ సంగతి బాగా ఎరిగిన మొర్దెకై ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమసాలు, ఇంకొకటికి నేను వంగను అని నేలమట్టుకు వరకు వంగి నమస్కారం చేయలేదు. నేలమట్టు వరకు వంగి పాదాలు, మోకాలు, తల ఒకే చోటుకు రావాలి వంగినప్పుడు. అలా నమస్కారం చేయలేదు మొర్దెకై. అందరూ వంగుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, కానీ మొర్దెకై నమస్కరిస్తలేదు, వంగటం లేదు. గౌరవిస్తున్నాడు అంతే, వంగి నమస్కరించటం లేదు. నేలమట్టు వరకు మోకాళ్ళ దగ్గరకు తలెళ్ళి నేల మీద పొర్లి నమస్కరించటం లేదు. కొంతమంది చూశారు, ఇది ఏంట్రీడు, వీడికి ఎంత గర్వం అని. సరే రామాని వెళ్ళిపోయిన తర్వాత అడిగారు, ఏమయ్యా మీరు ఎందుకు అలా చేయట్లేదు, ఆయన తెలిస్తే ఇంకెవరు ఉందా అన్నాడు. తెలవ, నువ్వేం చేస్తాడు, నేను యూదులను కనుక ఆ పని, ఐఎమ్ ద జూ, నేను యూదుడిని, నేను ఆ పని చేయలేను, నేను యూదులను కనుక నేను ఆ పని చేయలేను అని చెప్పి వంగలేదు, నమస్కరించలేదు. నేను ఈ పూట నేను మీతో చెప్తున్నా, ఇది మొర్దెకై యొక్క బలం. దైవ చిత్తమునకు దేవుని వాక్యములోని ప్రమాణాలకు, నైతిక విలువలకు వ్యతిరేకంగా మొర్దెకై వంగినవాడు కాదు. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దానికి, దేవుని వాక్య సత్యములో ఉన్న నైతిక విలువలకు మొర్దెకై నైతిక విలువలకు వ్యతిరేకమైన దానికి, దైవ చిత్తమునకు వ్యతిరేకమైన దానికి, దేవుని వాక్యములో ఉన్న ప్రమాణాలకు, నైతిక విలువలకు వ్యతిరేకమైన దానికి అతడు వంగలేదు. ఇది మొర్దెకై యొక్క ఆధ్యాత్మిక బలం కాదా? ఎంత బలవంతుడైతే ఎంతగా ఉన్నాడు. కానీ ఈనాటి క్రైస్తవ సమాజానికి దీనిలో ఉండి ఒక పాఠం, ఎన్ని విషయాల్లోనూ వంగిపోతున్నావు. దైవ చిత్తము కాని దానికి, దేవుని వాక్యములో ఉన్న ప్రమాణాలకు వ్యతిరేకమైన దానికి, ఒక క్రైస్తవునిగా నువ్వు పాటించవలసిన నైతిక విలువలకు వ్యతిరేకమైన దానికి ఎన్నిటికీ నువ్వు వంగిపోతున్నావు. కారణం నువ్వు బలహీనుడు. కారణం నేను బలహీనురాలను, నేను బలహీనురాలు, వంగిపోతున్నా. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన ప్రతిదానికి వంగిపోతున్నా. దేవుని వాక్యములో ఉన్న ప్రమాణాలకు వ్యతిరేకమైన దానికి మనం వంగిపోతున్నాం. దేవుని వాక్యములో ఉన్న క్రైస్తవ కుటుంబాలలో నెరవేర్చవలసిన నైతిక విలువలు ఇవ్వకుండా వంగిపోతున్నాం దానికి వ్యతిరేకమైన దానికి. కారణం మనలో బలం లేదు. శరీరాశలకు వంగిపోయావు, శరీర కోరికలకు వంగిపోయావు, తుచ్చమైన అభిలాషకు వంగిపోయావు. ఎన్నో విషయాలలో ఎంతో మంది వ్యక్తుల దగ్గర వంగిపోయావు. ఒక్క పూట జ్యేష్ఠత్వం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసి ఒక్క పూట కూటి కొరకు వంగిపోయిన యోసేపు లేడా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి ఒక్క పూట కూటి కాడ వంగిపోయిన యోసేపు ఒకనాటి సుఖానుభవం కొరకు శరీర కోరికల దగ్గర, వేశ్యల దగ్గర వంగిపోలేదా? నాసీరుడు దేవుని ఎన్నికలో ఉన్నవాడు, సింహబలుడు, సూర్యుని వంటి తేజస్సుతో ప్రకాశించగలిగిన వాడు, శరీర కోరికల కొరకు, ఒక్కనాటి సుఖానుభవం కొరకు శరీర ఇచ్చల దగ్గర నాసీరును వదులుకొని వేశ్య దగ్గర వంగిపోలేదా?
ఒక సింహబలుడే, కానీ ముగింపు ఒక బలహీనుడిగా మార్చబడ్డాడు. ఏశావు వేటగాడే, కానీ ఒక్క పూట కోటిగాడు వంగిపోయాడు. సౌలు అభిషేకము నొందిన వాడే, ప్రవక్తలతో కూడా ఉండి ప్రవచించిన వాడే, కానీ అధికారం యొక్క దాహం, నా తరువాత సింహాసనం అనే ఆశ సౌలును భ్రష్టునిగా చేసేసింది. అధికారం దగ్గర సౌలు వంగిపోలేదా? దేవుని హృదయానుసారుడే, దేవుని మనసు ఎరిగి దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయన మనసు, దేవుని మనసు దావీదుతో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడు దేవుని కోరిక ఏంటో అది నెరవేర్చగలిగిన వాడే. ఒకనాటి సుఖానుభవం కొరకు పరుని భార్య దగ్గర వంగిపోలేదా? కానీ మొర్దెకై జీవితంలో చూడండిరా, దైవ చిత్తానికి వ్యతిరేకం అనుకున్న దానికి, అది దైవ చిత్తానికి వ్యతిరేకం. హామాను ఎదుట వంగటం దైవ చిత్తానికి వ్యతిరేకం. హామానుకు వంగి నమస్కరించటం నేను నేర్చుకున్న వాక్య ప్రమాణకు వ్యతిరేకం. నా పితరులు నేర్పిన వాక్య ప్రమాణాలకు వ్యతిరేకం. మా పితరులు నేర్పిన ధర్మశాస్త్ర నైతిక విలువలు నేను అపకసించిన వాడిని అవుతానని చెప్పి దైవ చిత్తమునకు వ్యతిరేకమైన దాన్ని, దైవ చిత్తమునకు వ్యతిరేకమైన దానికి, దేవుని వాక్య ప్రమాణాలకు వ్యతిరేకమైన దానికి, ఒక క్రైస్తవ నియమావళులకు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వలేని దానికి వంగలేదండి. ఇది మొర్దెకై యొక్క బలం కాదా?